అయితే ఇప్పుడు మధ్యలో మనం వీడియో ఎందుకు బంద్ చేసామంటే ఇక్కడ ఇది చూసిన కదా 2 రూట్లు చేసిండ్రు మళ్ళీ దీంట్లోనే. ఒక సైడ్ ఏమో రాముని గురించి, ఇంకో సైడ్ ఏమో హనుమంతుడి గురించి. ఇక్కడే 2000 చేసిండ్రు. అంటే ఇప్పుడు నేను పోయేదంతా రామంతుడు అంటే రామునికి వస్తుంది. అవతల వాళ్ళు హనుమాన్ కూడా ఇస్తుంటారు, హనుమాన్ కూడా ఇస్తారని చేసి అట్లా 2000 చేసిండ్రు. చూద్దాం ముందరికైనాక మళ్ళీ ఏం చేస్తారు. కొంచెం రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. రాముని దర్శనం కంటే హనుమాన్ దర్శనానికి ఎక్కువ రద్దీగా ఉంది. మనకి ఇక్కడ కనబడుతుంది క్లియర్ కదా. నా రైట్ సైడ్ వచ్చేసి హనుమాన్ది, ఇక్కడ వచ్చేసి రామందిది. మనం ఇక్కడ కొందరు భక్తులను అడిగి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మనకి ఇక్కడ త్రివేణి సంగమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాత్రము అసలు రాత్రి పగులు తేడా లేకుండా ఇట్లాగానే ఉందట. ఇంతకంటే ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు అని అంటున్నారు. ఒక పగులే కాదు, రాత్రి పూట కూడా ఇట్లాగే ఉంటుందట. అంటే దీన్ని బట్టి తెలుసుకుంటే మనము జనాలు సనాతన ధర్మాన్ని, మన హిందూ భారతదేశ ధర్మాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు తెలిసిపోతుంది. అదేవిధంగా ఈ రాముని భక్తి మాత్రం మరీ నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం వెనకాల ఉన్నారు, వాళ్ళతో కలిసిపోవాలి కదా. చూద్దాం వాళ్ళు ఎక్కడ వచ్చేసిన దగ్గరనే ఉన్నారు వాళ్ళు కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ప్రసాదాలు కూడా కౌంటర్లు పెట్టింది. టీ సెక్షన్ కానీ టిఫిన్ సెక్షన్ కానీ దారి పొడవునా. ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంది కాబట్టి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, ముసలి సపరేట్గా ఇట్లాంటి వెహికల్స్ ఉన్నాయి. దీంట్లో కూర్చొని నడవలేని వాళ్ళను తీసుకొని పోవచ్చు టెంపుల్ దాకా, మళ్ళీ రిటర్న్ లో కూడా తీసుకురావచ్చు. ఇది ఒక అబ్బాయి దొరికిస్తుంది కదా ఇట్లాగా. అవి టెంపుల్ నుంచి ఏర్పాటు చేసిండ్రు రామ మందిర టెంపుల్ వాళ్ళే. భగవాన్ ఆంజనేయ స్వామి శిఖరం ఇది. అక్కడ ఉన్న జనాలు అక్కడే శిఖరం, అదే హనుమాన్ టెంపుల్. చూస్తాం మనం పాత కట్టడాలు కూడా. అక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ది. ఇది మొత్తం హనుమాన్ టెంపులే. మనం ఇందాక అక్కడ నుంచి శిఖరం చూస్తాం కదా, అది మెయిన్ టెంపుల్. బలరాముడి క్యాలెండర్స్ బాగున్నాయి కదా, బెటర్ తీసుకెళ్ళి చూస్తున్నారు కదా జనాలను. ఎక్కడ చూసినా ఏ చిన్న ఎవరిని పలకరించిన జై శ్రీరామ్, జై శ్రీరామ్, అంతకు మించి ఇంకో లేదు నాదన. నాకు తెలిసి శ్రీరామ్ గుడిని స్టార్ట్ అయినట్టుంది. ఎందుకంటే నేను కూడా మొదటిసారి కాబట్టి టెంపుల్ ఎక్కడి నుంచి వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది మనం ఇంకా కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు చూస్తాము. ఇక్కడ నుంచే వెళ్ళిపోతా అనుకున్నా. మరి ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతిలో గోవింద స్వామిని ఎలా కొలుస్తారో మరి బాల రాముని మందిరంలో కూడా అలాగే నినాదాలు వస్తున్నాయి. ఇదంతా పురాతనం. ఇలా చాతకాలంలో వెహికల్స్ లో ఇలా తీసుకెళ్తారు. వాళ్ళకి సపరేట్ రూట్ కూడా ఉంది. ఇవన్నీ లైన్లు అండి, మనం చూస్తున్నాయి లైన్లు. సుమారుగా ఇది కూడా ఇప్పటి వరకు 1 కిలోమీటర్ అవుతుంది. మళ్ళా ముందలేముందనే తెలియదు ఇంకా మనకి. ఇప్పటి వరకు అయితే ఫోన్లో అయితే ఏం తీసుకోవట్లేదు. మరి లాస్ట్ వరకు తీసుకుంటారా లేదా తెలియదు.
మనం ఏమైనా తెచ్చినప్పుడు ఇక్కడ లాకర్ లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ లాకర్స్ చూస్తున్నాం కదా, ఇవన్నీ లాకర్స్. చెకింగ్ కూడా ఇక్కడనే జరుగుతుంది. మొత్తానికి రామ మందిరం లోన్కి చెక్కపై లోన్కి వచ్చినాము. ఇది చూస్తున్నాం కదా మనం జనాభా. ఇదిగో ఇది లైన్, ఇంతమంది ఉన్నారు. ఆ లాస్ట్కి వెళ్ళాలి. అయినా బాగానే ఉంది లైన్, జనాలు కూడా బాగున్నారు, రద్దీగా ఉంది. మనం కనుక్కుంటే చెప్పులు కౌంటర్ అది నువ్వు ఏ పడగా అక్కడ ఏదో మనం ఇక్కడ నుంచి లోన్కి వెళ్ళాలి. వాస్తవానికి ఇది దర్శనం. ఇక్కడ బయలుదేరుతున్నారు జనాలు. అదో అక్కడి నుంచి మనం చూస్తుంటే అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తున్నారు. చూస్తున్నాము. శ్రీరాముని దర్శన మార్గం 1, 2, 3, 4 కౌంటర్లు. జై జై శ్రీరామ్. ఎవరి లైన్లు వాళ్ళకు ఉన్నాయి. మనకు స్టార్టింగ్ నుంచి కూడా వస్తుంది. మధ్యలో అక్కడెక్కడ మార్చుకోవడానికి కూడా ఉంటుంది. మధ్యలో డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టినారు. ఓకే, ఇవి కొన్ని ఆనవాళ్ళు చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ చూడండి, మీరు కామెంట్స్ లో చెప్పండి. ఎట్టకేళ్లకు ఇప్పుడు మన రామ మందిర్ కనబడుతుందబ్బా. మనం ఎప్పుడైనా అయోధ్య రామ మందిరం బుక్కుల్లో చూస్తాం కదా, అప్పుడు ఇంతలోనికి వస్తే గానీ రామ మందిరం కనబడదు మనకి. అంటే ఇంకా డిస్కషన్ అంటే కొంచెం మధ్యలోనే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు రామ మందిరం. మనం చూస్తున్నాం ఇప్పుడు, ఇంకా కంప్లీట్ కాలేదు, వర్క్ నడుస్తుంది. మీకు అక్కడ కనబడుతుంది మెడికల్ కిట్. ఇంత పెద్దగా పెట్టి మనం పూజిస్తున్నామంటే, మనకు పురాణంలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ ఇతిహాసంలో కానీ ఎక్కడ రాముడు కానీ రాముడికి సంబంధించిన వాళ్ళు రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పలే. నేను దేవుడు అని కూడా రాముడు ఎక్కడ చెప్పుకోలే. చూడండి మరి. ఇప్పుడు ముఖద్వారంలో, ఇది ద్వారం, ముఖద్వారంలో మనం లోనికి వెళ్తున్నాము. చూడండి, ఏం కట్టడం బాబు, చూస్తున్నాం కదా. జై శ్రీరామ్. చూస్తున్నాము, రాముని దర్శనం. వెనక చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు రాముని దర్శనం కోసం. ఒక ద్వారానికి వచ్చినాను ఇప్పుడే, చూస్తాను. ఇంకా రాముని చూపించే అది అంటే అవకాశం కూడా నాకు వచ్చింది మీకు అందరు చూపించడం కోసం. थोड़ा चालो
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై ఇంకా గుడి కంప్లీట్ కాలేదు, అందుకనే నాకు తెలిసి ఇక్కడ మనకి అన్ని తీసుకురానికి ఇస్తున్నారు, లేకుంటే ఇవ్వరు పర్మిషన్. అందరు తీస్తున్నారు కదా, కాదు అందరు తీస్తున్నారు కదా, మనం ఒక్కసారి తీస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ నినాదం తప్పిస్తే ఇంక పుట్టలేదు టెంపుల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.